మాటలు మనం వినటానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము గడిచిన 2 వర్తమానాలు అక్కడి నుండి ఒక భాగాన్ని ఆధారంగా చేసుకుని మనం విన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం విన్నాం. నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. లెర్న్ ఫ్రమ్ మీ, నా యొద్ద నేర్చుకోండి. ఏమి ఆయన యొద్ద నేర్చుకోవాలి? ఆయన యొద్ద ఏం నేర్చుకోగలగాలి? ఆయన ఏమి నేర్పుతాడు? అసలు ఆయన ఎవరు అన్న ప్రశ్నకు కొన్ని సమాధానాలు గడిచిన 2 వర్తమానాలు మనం విన్నాం. ఆయన బోధకుడు, రెండవదిగా ఆయన గురువు అని 2 మాటలు ప్రభువుని గురించి విన్నాం. ప్రపంచ మానవాళికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తున్న ఓ చక్కటి ఆహ్వానం ఏమిటంటే, నా యొద్ద నేర్చుకోండి, నేను గురువును, నేను నేర్పించగలుగుతాను అని ఆయన చెప్పగలుగుతాడు. ఈ ప్రపంచంలో ఎవరి యొద్దనైనా ఏదైనా నేర్చుకుంటే భౌతికమైన లౌకికమైన ప్రపంచాన్ని గురించి మనం నేర్చుకుంటామేమో, కానీ ప్రభు యొద్ద నేర్చుకోగలిగితే నిత్య జీవమునకై ఉపయోగపడే సంగతులు ప్రభు నేర్పగలుగుతాడు. ఎవరైనా అంటే ఆయన బోధకుడు అని మనం చూసాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఆ మాటలు, 10వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనంలో అన్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు అన్నాడు. ఆ బోధకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బోధకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవదిగా ఎవరు ఆయన అంటే 10వ వచనం చెప్పింది. మత్తయి సువార్త 23:10లో ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. అంటే ఆయన గురువుగా ఉండి నేర్పగలుగుతాడు అనే సంగతి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నా, గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన యూదుల సమాజ మందిరములలో, యూదుల దేవాలయములో ప్రవేశించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు చాలా ఆశ్చర్యపడ్డారు. వినండి, యూదుల సమాజ మందిరాలు, యూదుల దేవాలయాలు వేరు అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. దేవాలయాలలో ఆరాధన, అర్పణ, యాజకులు అక్కడ ఉండేవారు. కానీ సెనగోగులో అంటే సమాజ మందిరాలలో అక్కడ బోధకులు కనిపించేవారు, బోధకులు అక్కడ ఉండేవారు. అయితే వారు ధర్మశాస్త్రాన్ని గురించి సామాన్యమైన ప్రజలకి అంతటికి కూడా వాక్యాన్ని బోధించేవారు. కానీ ప్రభువుని గురించి ఈ మాటలు లేఖనము ఇలా తెలియచేసింది. ఏమిటి అంటే, ఆయన వారి బోధకుల వలె కాక, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 28, 29 వచనాలు తెలియచేసిన మాట ఏమిటంటే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జను సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఉండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె వారికి బోధించను అనే మాటలు మనం చూస్తాం. ప్రభువు బోధకుడు, అధికారము కలిగిన బోధను ఆయన బోధించాడు. అధికారము కలిగి దయ్యాలు ఆజ్ఞాపించగా వెలవెలలాడాయి, అధికారము కలిగి రోగాలను గద్దించగా రోగాలు బాగైపోయారు, రోగంతో బాధపడుతున్నవారు. అధికారము కలిగి ప్రకృతిని శాసించగా ప్రకృతి ఆయన మాటకు లోబడింది. ఈ ప్రపంచంలో వానను సృష్టించడానికి మేఘమదనం మనం చేయవచ్చుము, కానీ కురుస్తున్న వర్షాన్ని ఛాలెంజ్ చేసి ఆపగలిగిన వ్యక్తి, శక్తి ఇప్పటికీ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోదు లేదు కూడా. కారణం ఏంటంటే, ప్రకృతిని శాసించగలిగిన వ్యక్తి, శక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, వారే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఆయన అన్నాడు, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకోగలిగితే ఏం దొరుకుతుందో అక్కడే ఒక మాట అన్నాడు, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ప్రభు యొద్ద మనం నేర్చుకోగలిగితే మన ప్రాణమునకు విశ్రాంతి. ప్రభు బోధిస్తాడు, ప్రభు బోధ వింటే మన ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది అని ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి మనవి చేయించు ఉన్నాను. రైట్, మంచిది. ఏమి నేర్చుకోవాలి ఆయన దగ్గర? ఏమి నేర్చుకోవాలి అంటే, గడిచిన 2 వర్తమానాల్లో మనం విన్నాం, కీడు చేయటం అని మేలు చేయడం నేర్చుకోవాలి. మొట్టమొదటి వర్తమానంలో మనం విన్నాం, కీడు చేయటం అని మేలు చేయటం మనం నేర్చుకోవాలి. రెండవదిగా
దేవుని ఆజ్ఞలు మనం నేర్చుకోవాలి అని 2 విషయాలు గడిచిన వర్తమానంలో మనం విన్నాం. అందులో మూడవదిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అని 3వ సంగతి మనం విన్నాం. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల రాజరిక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత రాజుకు ఒక ధర్మశాస్త్ర ప్రతిని, అలాగే దేవాలయం దగ్గర పనిచేస్తున్న యాజకుల దగ్గర కూడా ధర్మశాస్త్ర ప్రతిని ఇచ్చి వారు దివారాత్రములు ఆ ధర్మశాస్త్రాన్ని వారు చదవాలి, ధ్యానించాలి. కారణం ఏమిటంటే ప్రజలు సత్మార్గములో నడవటానికి నేర్చుకోవటానికి, వారికి ఆ మార్గాన్ని ఉపదేశించడానికి దైవజనులుగా, యాజకులు, పాలకుడిగా రాజు వారు ధర్మశాస్త్రాన్ని చదవాలి అని గడిచిన వారంలో మనం విన్నాం. రైట్, మంచిది. ఈ సందర్భంలో మరొక సంగతి మీ ముందు ఉంచటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, లేఖనములో నుండి కొన్ని సంగతులు ఈ సమయమందు మనం వినటానికి సిద్ధపడదాం. ఏమి నేర్చుకోవాలో లేఖనము కొన్ని విషయాలు మనకు తెలియచేసింది. ఆ సంగతి మనం వినటానికి సిద్ధపడదాం. మనము ఏమి నేర్చుకోవాలో లేఖనము చక్కగా కొన్ని విషయాలు తెలియచేసింది. మనం ఆ మాటలు విందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో తీతు గారు ఇలా రాశారు. పౌలు తీతు గారికి రాసిన పత్రిక, పౌలు తీతు గారికి రాసిన పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం. తీతు అనే వ్యక్తి ఎలాంటి ప్రజల మధ్య సేవ చేస్తున్నాడు అంటే, క్రేతీయులు, అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులు, తిండిపోతుల మధ్య సేవ చేశాడు. ఈ తీతు అనే దైవజనుడు ఎక్కడ సేవ చేశాడంటే, సోమరుల మధ్య, తిండిపోతుల మధ్య, క్రూర మృగములు, క్రేతీయులు, ఎల్లప్పుడూ కూడా అబద్ధికులు, ఇట్లాంటి ప్రజల మధ్య సేవ చేశాడు తీతు గారు. ఆ తీతుకు పౌలు ఈ మాట రాశాడు. ఏం రాశాడు అంటే 14వ వచనంలో ఈ మాట చెప్పాడు. మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలేను అన్నాడు. 4వదిగా ఈ యొక్క సమయమందు ఏమి నేర్చుకోవాలి అని లేఖనము మనకు గుర్తు చేసిందంటే, సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి అని లేఖనము మనకు గుర్తు చేసింది. రైట్, మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే సత్క్రియలు చేయడం మనం నేర్చుకోవాలి. సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. అయితే లేఖనం ఈ మాట మనకు తెలియచేసింది. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిన్ను నన్ను ఎందుకొరకై సృష్టించాడు అంటే లేఖనము ఈ మాట ఈ రీతిగా తెలియచేసింది. దయచేసి అందరూ కూడా తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో పౌలు ఒక చక్కటి మాట ఎఫెసీ సంఘానికి ఇలా తెలియచేస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటను పౌలు తెలియచేశాడు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. నిజమే, మనం ఎవరు అంటే దేవుని పని. మనము కీర్తనకారుడు 100వ కీర్తనలు అంటాడు, మనము దేవునికి చెందిన వారము, ఆయన ప్రజలము అని కీర్తనకారుడు తెలియచేశాడు. మాత్రమే కాదు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని కూడా లేఖనం చెప్పింది. అంటే మనము దేవునికి చెందిన వాళ్ళము, దేవుని ద్వారా రాగలిగిన వాళ్ళము, మనము దేవుని ప్రజలము. అక్కడ చెప్పాడు, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు ఆయన మనలను సృష్టించుకున్నాడు అంటే 10వ వచనం చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకు ఆయన మనలను సృష్టించుకున్నాడంటే, దేవుడు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే ఇలా గుర్తు చేస్తాను. శామ్యూయల్ అని నేను పుట్టటానికంటే ముందు నా పట్ల దేవుడు కొన్ని సత్క్రియలు చేసి సిద్ధపరిచాడు. నీవు బ్రతుకు దినాలలో ఈ సత్క్రియలు నీవు చేయాలి. పలాన్ని సోని సిస్టర్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఎందుకు? ఆమె పట్ల దేవుని ప్రణాళిక అంటే ఆమె తన జీవిత దినాలలో ఇలాంటి మంచి క్రియలు చేయాలి అని, ఒక్కరి కోసమో ఇద్దరి కోసమో కాకుండా ప్రపంచ
ప్రజలమైన మనందరి కోసం, ప్రపంచ ప్రజలైన మనందరి కోసం, ప్రతి వారి పట్ల దేవుడు సంకల్పాన్ని, చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఏ వ్యక్తిని కూడా ఉద్దేశం లేకుండా భూమి మీద దేవుడు సృష్టించలేదు అనే సంగతి ఎప్పుడు కూడా నీవు మర్చిపోవద్దు అని నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నా. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏమంటామంటే దేవునికి నేను గుర్తులేను, దేవుడు నన్ను మర్చిపోయాడు అనే సంగతి చాలా సందర్భాల్లో మనం అంటాం. ఒక మాట నేను గుర్తు చేస్తా, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తల వెంట్రుకలు లెక్కించబడినప్పుడు తల వెంట్రుకలు కలిగిన తలకాయ లెక్కించబడదా అన్నది నా ప్రశ్న. సో దేవునికి మనమందరూ కూడా లెక్కలో ఉన్నామనే సంగతి అక్కడ ప్రభు మాటలు బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, మనము ఒక కార్యము నిమిత్తమై సృష్టించబడిన వాళ్ళము. మనము సత్క్రియలు చేయటానికి సృష్టింపబడ్డాం. మనము మన జీవిత దినాలలో సత్క్రియలు చేయాలన్నది దేవుని సంకల్పము అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆయన అన్నాడు, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసిన మాట ఏమిటంటే నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి అంటే సత్క్రియలు చేయడం ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఆయన నేర్పించగలిగిన గురువు, ఆయన ఎలా నేర్పిస్తాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన వాక్యాన్ని నేర్పించగలిగిన గురువు, ఆయన ఆజ్ఞలను నేర్పించగలిగిన గురువు, ఆయన మేలు చేయాలని చెప్పి నేర్పించగలిగే గురువు. అయితే ఈ సమయమందు మనం ఏం నేర్చుకోవాలంటే సత్క్రియలను చేయడానికి మనం నేర్చుకోవాలి. దాని కొరకే మనము సృష్టించబడ్డాము. ఏ వ్యక్తిని కూడా వృధాగా సృష్టించలేదు దేవుడు. ఉదాహరణకి ఇలా గుర్తు చేస్తా, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తా. మీరు బజార్కి వెళ్ళి ఏదో ఒక పదార్థాన్నో, వస్తువునో, ఎలక్ట్రికల్ థింక్నో ఏదో ఒకటి మీరు కొనుక్కున్నారంటే ఫర్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. వితౌట్ రీజన్ we could not buy anything అనే సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏ ఉపయోగము లేకుండా ఏ వస్తువును కూడా వృధాగా సమాజంలో మనం కొనుక్కోము. అది మనకు అవసరమైతేనే దానిని మనము కొనుక్కుంటాం. అలాగా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే సత్క్రియలు చేయటానికి సృష్టించాడు. సత్క్రియ అంటే మంచి క్రియలు చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. అమ్మా, ఒక మాట ఇలా గుర్తు చేస్తున్నా, బ్రదర్ ఒక మాట ఇలా గుర్తు చేస్తున్నా, నీవు సత్క్రియ చేయగలుగుతూ ఉన్నావా అన్నది నా ప్రశ్న. నీ సమాజానికి, నీ తరానికి నీవు మంచి చేసే వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆ అలవాటు చేసుకోవాలి అని ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను సృష్టించుకున్నది కేవలము సత్క్రియలు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన క్రియలే నీవు చేయాలి. అంటే ప్రతిదినం కొన్ని పనులు నీవు చేస్తూ ఉన్నావే, ప్రతిదినం కొంత సమయాన్ని ఆ పనుల కోసం కేటాయించి చేస్తున్నావే, అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. అది దేవుడు మనకిచ్చిన, ఒక మాటలో చెప్పాలంటే ఆధిక్యత. దాని కొరకు మనం సృష్టించబడ్డాం, దానిని మనం చేయాలి. విచిత్రమైన సంగతి ఏమిటంటే కొందరు దేవుని ప్రణాళికలో నుండి దూరమైన వ్యక్తులు లేఖనంలో మనకు కనిపిస్తారు. ఎంత విచారం, ఎంత విషాదం అంటే దేవుడు వాళ్ళ పట్ల ఏ సంకల్పాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని దూరంగా తొలగి వారి పట్ల నిర్ణయించిన సత్క్రియలు చేయకుండా దూరంగా తొలగిపోయిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. మచ్చుకు ఒక రెఫరెన్స్ని మీకు గుర్తు చేస్తా. లూకాసు వార్త 7వ అధ్యాయము. బైబిల్ దగ్గర రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా బోధించారు. నాటి పరిసయ్యులను గురించి, ధర్మశాస్త్రోపదేశకులను గురించి ప్రభు ఈ మాటను తెలియచేశాడు. వారి తరం, ఆ ప్రజలు ఎలాంటి వారో, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారో లేఖనము ఈ మాట తెలియచేసింది. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాటలు ఇలా రాశాడు. ప్రభు ఇలా బోధించాడు. పరిసయ్యులను వినండి, 2వ కేటగిరీ ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత, అనగా బాప్తీసమిచ్చి యోహాను చేత బాప్తీసము పొందక తమ విషయమైన
దేవుని సంకల్పమును నిరాకరించని అనే మాట కనిపిస్తాయి. వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. వారి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని, చిత్తాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. కానీ వారు దానిని తృణీకరించిన వ్యక్తులుగా, నిరాకరించిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయం ఈ మాటలు నేను ఇలా గుర్తు చేస్తూ ఉన్నా. దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఒక సత్క్రియ ముందుగా మనందరి కొరకు సిద్ధపరిచాడు. పనిని సిద్ధపరిచాడు. క్రియ అంటే పని, వర్బ్ అంటామే. వర్బ్ మనకు ఎన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. 5 రకాలుగా ఇంగ్లీష్లో మనం చూస్తే 5 రకాలుగా వర్బ్ ఫామ్స్ మనకు క్రియేట్ చేశారు భాష ప్రావీణ్యత కలిగిన భాషా పండితులు. అయితే అది డిఫరెంట్ స్టైల్లో మనకు ఉంటుందేమో. మొత్తంగా 3 మాటల్లో 3 భాగాలు చెప్పవచ్చు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని. ఈ 3 రకాలైన పనులను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో దేవుని ప్రణాళికలో నుండి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ ప్రణాళికలో నుండి మనం చేయాలి. మన క్రియలు ఒకవేళ దేవుణ్ణి పక్కన పెట్టి మన క్రియలు కనుక చేస్తే మన క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు. కానీ దేవుణ్ణి కలిగి మనము క్రియలు చేస్తే ఆ క్రియలే ఫలితాన్ని తెస్తాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మనలను సత్క్రియలు చేయటానికి సృష్టించాడు. నీవు సత్క్రియలు చేస్తూ ఉన్నావా అన్నది నీ ముందు ఒక సింపుల్ ప్రశ్నను ఉంచాను. రైట్, సత్క్రియలు చేయడం వల్ల ఏం జరుగుతుందో కొన్ని మాటలు మనం వినండి. సత్క్రియలు చేయటం వల్ల ఏం జరుగుతుందో, ఎందుకని సత్క్రియలు చేయమని చెబుతూ ఉన్నారు అని ఒకవేళ ప్రశ్న కనుక మీకు వస్తే, సత్క్రియలు చేయడం వల్ల ఏం జరుగుతుందో లేఖనములో నుండి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. సత్క్రియలు ఏం చేస్తాయో చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మీ ముందు తీసుకుని ఉంచుకోండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మీ దగ్గర తీసుకొని ఉంచుకోగలిగితే అక్కడ యొప్పే పట్టణంలో జరిగిన సంఘటన మీ ఆలోచన పరిధిలోనికి నేను తేవటానికి ఇష్టపడతా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాటను మనకు తెలియచేస్తుంది గ్రంథం. మరియు యొప్పేలో తబితానుకు శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినమందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి అనే మాటను మనం చూస్తాం. దొర్క, తబిత అది గ్రీక్ అరామిక్ పేర్లు. అయితే ఆ పేరుకి అర్థం ఏమిటంటే లేడీ, జింక అనే పదాలు అర్థం వస్తూ ఉన్నాయి. రైట్, ఆమెను గురించి లేఖనం ఏం పరిచయం చేసిందంటే ఆమె సత్క్రియలు బహుగా చేసింది. చాలా ఉన్నతంగా మంచి పనులు చేసింది. ఆనాటి సమాజానికి మెప్పును పొందేటట్లుగా మంచి క్రియలు చేసిన వ్యక్తిగా దొర్క గారు మనకు కనిపిస్తారు. ఏం జరిగింది? ఆమె చనిపోయిన తర్వాత ఆనాటి యూదా సమాజము ఆమె గురించి చాలా ఏడ్చింది. అక్కడ రాసిన మాట ఏమిటంటే 39వ వచనం ఆఖరి 2వ లైన్ చూడండి, పైన ఉంటుంది. విధవరాండ్లు వచ్చి ఏడ్చుచు అనే మాట మనం చూస్తాం. విధవరాండ్లు వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి అని పేతురు గారిని గురించి ఆ మాటలు మనకు తెలియచేస్తాయి. అక్కడున్న సమాజం ఏం చేసిందంటే, అయ్యా పేతురు గారు వస్తే వారికి ఒక నిరీక్షణ, పేతురు గారి ద్వారా ఏదైనా ఒక అద్భుతాన్ని మనం చూద్దామన్న ఆలోచన. వారందరూ కూడా ఆ చనిపోయిన ఆ దొర్క తబిత అనబడిన ఆమె శరీరాన్ని కడిగి ఒక మేడగదిలో ఉంచారు. పేతురు రాగానే అక్కడున్న విధవరాండ్లందరూ కూడా వచ్చి ఏడుస్తూ అన్నారు, అయ్యా దైవజనుడా, ఈ దొర్క అనే ఆమె చాలా మంచిదండి. ఆమె టైలరింగ్ వృత్తి, ఆమె మంచి బట్టలు కుట్టేది, ఆమె అంగిలు కుట్టేది, వస్త్రాలు కుట్టేది అని ఆమె కుట్టిన ఆ మోడల్స్ డస్ట్లన్నీ కూడా చూపించి ఆ విధవరాండ్లైన స్త్రీలు పేతురు గారి ఎదుట ఏడ్చారంట. ఇలా గుర్తు చేస్తా, ఆ సమాజానికి ఆమె చేసిన సేవ విధవరాండుకు కన్నీళ్లు తెప్పించింది. అరే, మంచి వ్యక్తిని మనం కోల్పోయామే. చాలా మంచిది తబిత, చాలా మంచిది దొర్క, చాలా మంచిది వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోయామని ఆ సమాజము ఏడ్చింది. ఆమె మంచి పనిని బట్టి వారు పేతురు ఎదుట బాధపడ్డారు. ఆ మంచి పనిని బట్టి వారు ఏడ్చారు.
జరిగిన ఫలితం ఏమిటో మనము కింద చూస్తాం. పేతురు గారు అక్కడే ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. 40 వచనంలో పేతురు అందరిని వెలుగులు పంపించి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపుకు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునామానికి మహిమ కలుగును గాక. పేతురు ఆజ్ఞాపించిన వెంటనే దొరక లేచి కూర్చున్న సందర్భాన్ని మనం లేఖనంలో చూస్తాం. నేను ఇలా గుర్తు చేస్తా, నేను ఇలా రాసుకున్నా. ఏమిటి అంటే సత్క్రియలు సజీవంతో కూడుకున్న బ్రతుకు. చనిపోయింది సత్క్రియల వలన రెండవసారి జీవితాన్ని పొందుకున్న సందర్భాన్ని ఈమె జీవితంలో మనం చూస్తాం. ఇలా నేను గుర్తు చేస్తా. ఈ భూమి మీద దేవుని కొరకు సత్క్రియలు మనము చేస్తే, ఆమె భౌతికంగా మరణించి ఏ రీతిగా పేతురు గారి చేత లేపబడిందో, ఈ రోజున భూమి మీద దేవుని కొరకు మనం మంచి కార్యాలు చేస్తే మన మంచి క్రియలే ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తూ ఉన్నప్పుడు మనలను లేపగలుగుతాయి. అంటే క్రీస్తు ద్వారా మంచి క్రియలు చేసిన ఫలితాన్ని క్రీస్తునందు మనం అనుభవించటానికి సాధ్యమవుతుంది. ఆమె ఆ సమాజానికి మంచి క్రియలు చేసింది కనుకనే సత్క్రియలు చేసి అందరి చేత బలా నమ్మకమైనది అని పేరు సంపాదించుకునే వ్యక్తిగా మనం చూసాం. ఆమె సత్క్రియలు ఆమె చనిపోయిన సాక్ష్యం ఇచ్చాయి. ఫలితంగా ఆమె సత్క్రియలను బట్టే తిరిగి లేపబడింది. ఇలా నేను గుర్తు చేస్తా. ప్రభువైన యేసుక్రీస్తు వస్తూ ఉన్నప్పుడు మనం మంచి క్రియలు చేశామంటే ఆ మంచి క్రియలకు తగిన ఫలితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద ఈ శరీరంతో చెడ్డ పనులు కనుక చేశామంటే దాని ఫలితాన్ని కూడా మనం పొందుతాం. వాక్యం మీద సెలవిచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రతి వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని రాశాడు. ఈ శరీరంతో ఏమేమి జరిగించామో బాగా వినండి, క్లియర్గా ఆ పదం రాశారు. ఏమేమి ఈ శరీరముతో ఈ దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలాన్ని మనము ఒక రోజున క్యాలిక్యులేట్గా అప్పగించాల్సి ఉంటుంది. ఈ జీవితంతో ఈ దేహముతో నాది అనుకుంటూ బలముందని, అందముందని, ఆరోగ్యం ఉందని, అధికారం ఉందని ఒకవేళ వాటన్నిటినీ మనం ఆసరగా చేసుకొని ఎన్నో కార్యాలు చేసామే, వాటి ఫలితాన్ని కూడా ఒక రోజున మనం తప్పించుకోలేం. వెరీ సింపుల్. ఈ రోజుల్లో చాలామంది కనిపించకుండా మర్డర్లు చేసి సాంఘిక దురాలవాటుకు లోబడి సాంఘిక జీవితానికి ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులు చాలామంది కనిపిస్తారు. మమ్మల్ని ఎవరు చూస్తారే, అంత క్లాసికల్గా అంత టెక్నికల్గా ఈ రోజున కొన్ని క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. అసలు IAS IPS చదివిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు తరబీదు పొంది ముందుకు వచ్చిన దొంగలను పట్టుకోవటానికి ఇంకా టైం వెతుకుతూ ఉన్నారంటే, దొంగలు IPS IAS అధికారుల కంటే ఎంత మెచ్యూరిటీగా దొంగతనం చేస్తూ ఉన్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ళని ఈ రోజున అంతర్జాతీయ సమాజం పట్టుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంది. కానీ ఎట్టకేలకు ఆలస్యమైన దొరికిపోతూ ఉన్నారు. ఒక మనిషి ఈ సమాజంలో ఇన్ని ఘోరాలు నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతూ ఉన్నా ఏ రకంగా మళ్ళా గుర్తు చేసుకొని ఈ రోజున AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎంత భయంకరంగా పనిచేస్తుంది అంటే, మనం ఎక్కడున్నామో ఏం చేసామో దానన్నిటిని కూడా మనల్ని కూడా పట్టుకొని పాడేస్తూ ఉంది. అంటే మానవులు సృష్టించిన ఒక యాంత్రిక విజ్ఞానమే మనుషులు ఎక్కడున్నా కూడా పట్టిస్తూ ఉంటే, దేవుని చేతి నుండి, దేవుని దగ్గర నుండి తప్పు చేసిన ఏ వ్యక్తి కూడా ఆయా దూరం కాలేడు. కాబట్టి ఆయన అందరూ కూడా చూస్తూ ఉన్నాడు. మనం ఒక రోజున మన క్రియలను బట్టి ప్రభు ఎదుట ప్రత్యక్షపరచబడవలను. సత్క్రియలు సజీవంతో ఉన్న జీవితం. సత్క్రియలు సజీవం అనే మాటను నేను గుర్తు చేశాను. మనము సత్క్రియల కొరకు మొదటిగా సృష్టింపబడ్డాం. సత్క్రియలు సజీవంతో ఉన్న వ్యక్తిగా దోర్కను మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మూడవ సంగతిని ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నా. మూడవదిగా ఈ మాటను నేను గుర్తు చేస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము అలాగే 10వ వచనము, ఆ రెండు వచనాల్లో ఒక సాధారణమైన మాట కనిపిస్తుంది. చూడండి, రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము అలాగే 10వ వచనాన్ని చదువుదాం. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువానికి నిత్య జీవమిచ్చును. 10వ వచనం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సత్క్రియ చేయు ప్రతివానికి, బాగా మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. 10వ వచనం రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలు చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఇలా నేను రాసుకున్నాను. సత్క్రియ సమాధానము కలిగిస్తూ ఉంది. సత్క్రియ సజీవాన్ని ఇచ్చింది. సత్క్రియ కొరకు సృష్టించబడ్డాం. సత్క్రియ సమాధానము కలిగిస్తూ ఉంటుంది. ఇలా నేను గుర్తు చేస్తా, కొన్ని పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పని చేయడం వల్ల మంచి సాటిస్ఫాక్షన్ నేను పొందానండి, సాటిస్ఫైడ్ అయ్యాను నేను అని చెబుతాం. ఆ పని చేసి నేను చాలా సఫర్ అయ్యారని కూడా కొన్ని సందర్భాల్లో నెగిటివ్ వర్క్ చేసినప్పుడు, అరే ఎందుకు చేశాను ఆ పని, ఇప్పటికీ బాధపడుతూ ఉన్నాను అని కొన్ని పనులను బట్టి కొన్ని కార్యక్రమాలను బట్టి చాలా ఇబ్బందిగా ఇప్పటికీ మనం కొన్ని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, సత్క్రియ చేయు ప్రతివానికి, మంచి క్రియలు చేసే ప్రతివానికి, అతడు యూదుడైనా గ్రీకు దేశస్థుడైనా మరి ఎవరైనా కానివ్వండి, మహిమ ఘనత సమాధానం కలుగుతుంది. సత్క్రియ సమాధానమును కలిగిస్తూ ఉంది. సత్క్రియ కాని క్రియ, ఒక మాటలో చెప్పాలంటే అసమాధానం కలిగిస్తుంది, అసమాధానం కలిగిస్తూ ఉంది అని కూడా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి మనమందరూ కూడా పని కొరకు సృష్టించబడ్డాం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ సోమరిని ఆశీర్వదించిన విధానం కనిపించదు. మరలా గుర్తు చేస్తున్నా, సోమరిని ఎక్కడ కూడా దేవుడు ఆశీర్వదించిన విధానం కనిపించదు. దేవుడు వాడుకున్న వ్యక్తి పశువుల కాపరైన ఆమోసు నుండి, చేపలు పట్టే పేతురు యోహానుల నుండి, రాజుగా పిలువబడిన దావీదు వరకు అందరూ కూడా పని చేస్తున్న సందర్భంలోనే దేవుడు వారిని పిలిచాడు. గిద్యోను గానుగు చాటున గోధుమలు దుల్లుగొట్టుతూ ఉన్నప్పుడు పిలిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేపలు పడుతున్నప్పుడు పేతురు యోహానులు పిలిచాడు. మత్తయ్య గారిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పన్ను వసూలు చేస్తూ ఉన్నప్పుడు పిలిచాడు. జక్కయ్యని చెట్టు మీద వెక్కి తీక్షణంగా ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు పిలిచాడు. అబ్రహాము అలా నడుస్తూ ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడు. ఈ రీతిగా దేవుడు వారి సందర్భాన్ని, వారి పనిని బట్టి వారిని పిలిచాడు. మోసే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు మోసేని పిలిచాడు. దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దావీదును పిలిచాడు. ఈ రకంగా దేవుడు సోమరుల్ని ఎప్పుడు కూడా వాడుకోలేదు. దేవుడు పిలిచిన ఉద్దేశాన్ని గనుక మనం నిర్లక్ష్యంగా చేస్తే మనమే ఆధ్యాత్మిక సోమరులు అవుతాం. బైబిల్ గ్రంథం సోమరులకి ఒక మోడల్ గురువును పరిచయం చేసింది. సోమరులకి ఎంత గొప్ప గురువును పరిచయం చేసింది అంటే, సోమరి, గట్టిగా చెప్పాలి, సోమరి ఏంటండి, అసలు గాలికల ఊపితే కొట్టుకుపోయే చీమ ఇంత పెద్ద మనిషి ఎక్కడ నేర్చుకోవాలంట? సోమరి, చీమల దగ్గర. చదువుకున్న సోమరి ఒకడైతే చదువులేని సోమరి మరొకరు. అంటే నేనేం గుర్తు చేస్తూ ఉన్నానంటే, సోమరి అందరినీ కూడా నిర్లక్ష్యంగా చేస్తుంది. సోమరి అందరి జీవితాలను కూడా పతనం చేస్తూ ఉంది. కాబట్టి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే సోమరులు మీరు వెళ్ళండి, ఎక్కడికి? చీమల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఒక రోజున ప్రపంచంలో అంతర్జాతీయ ఒక స్టోరీ నేను చదివాను. ఆ స్టోరీ ఏంటంటే, అంతర్జాతీయ సోమరుల పోటీ పెట్టారంట ఒక చోట. అంతర్జాతీయ సోమరులు పోటీ పెడితే ఒక లైన్ గీసారు, 3 సెలెక్ట్ అయ్యారు. పోటీలో 3 సెలెక్ట్ అయితే, ఇదిగో ఎవరైతే అక్కడున్న దానిని రీచ్ అవుతారో వారికి ఈ యొక్క బహుమానం ఉంటుందని సోమరులకు పోటీ పెట్టారు. సోమరులకు పోటీ పెడితే ముందు ఒక లైన్ గీశారు, ఒక 100 మీటర్ల తర్వాత ఇంకో లైన్ గీశారు అనమాట. మీరు స్టార్ట్ అండి, 1 2 3 స్టార్ట్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఇద్దరేమో నడుస్తూ ఉన్నారంట, పోతా ఉన్నారు. వాడు పోతాడో వీడు పోతాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొకరేమో అక్కడే కూర్చున్నారంట. వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు వచ్చి, ఏంటయ్యా వాళ్ళేమో పోటీ పడి నీకంటే ముందు పోతూ ఉన్నారు, నీవేమి ఇక్కడ కూర్చున్నావు కదా అంటే, అక్కడ దాన్ని సాధించాలన్న ఓపిక కూడా నాకు లేదు అని చెప్పాడు. అంటే వాళ్ళు అనుకున్నారు అప్పుడు, నాయన
వాళ్ళని మించు సోమరి నీవే, సోమరులో మహాముద్ర నీవు, కాబట్టి నిన్నే విన్నర్ చేయాలని వాళ్ళు ఆ సోమరికి అంటే కొందరి దగ్గరికి కూర్చున్నప్పుడే అక్కడే కూర్చుంటారు, అక్కడే భోజనం పెట్టాలి, అక్కడే కూర్చుంటారు, అక్కడే నీళ్ళు ఇవ్వాలి, అక్కడే కూర్చుంటారు, అక్కడికే టీ తేవాలి, అక్కడే కూర్చుంటారు, అక్కడికే మొబైల్ ఇవ్వాలి, అక్కడే కూర్చొని ఉంటారు, ఎవరైనా వచ్చి అక్కడికే మాట్లాడాలి. కొంత మాత్రం కూడా చలనం ఉండదు. సోదరి సోదరుడా, సోమరి జీవితాలు పతనము చేసుకోవటానికి ఒక ఏకైక మార్గం సోమరి జీవితమే. నేను గుర్తు చేస్తూ ఉన్నా, పని కలిగి ఉందాం, పని చేస్తున్న వ్యక్తులుగా ఉందాం. సత్క్రియ సమాధానమును కలిగిస్తూ ఉంది, సత్క్రియ సమాధానం కలిగిస్తుంది. సత్క్రియల కొరకు సృష్టించబడ్డాం, సత్క్రియల వలన సజీవంగా లేచిన దొరకాన్ని మనం చూసాం, సత్క్రియల వలన సమాధానం మనం చూస్తూ ఉన్నాం. 4వ మాట చెప్పి నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దయచేసి అందరూ కూడా తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అక్కడ చాలా ఒక ఉన్నతమైన మాటలు పౌలు గారు తిమోతికి తెలియచేశారు. ఒక 5 నిమిషాల్లో నేను ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఈ మాట స్త్రీ సమాజానికి ఈ రీతిగా పౌలు గారు తెలియచేశారు. ఏమన్నారు అంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అన్నాడు. క్రైస్తవ సంఘములో స్త్రీలు ఉంటారు, అలాగే పురుషులు ఉంటారు. మరొక మాట, స్త్రీలు పురుషులు కానీ ట్రాన్స్జెండర్స్ కూడా క్రైస్తవ సమాజం అంగీకరించాల్సిందే. రక్షణ వారికి లేదు అని చెప్పడానికి వీలు లేదు. కొత్త నిబంధనలో ఐథియోపియుడైన నపుంసకుడు, ఐథియోపియుడైన ట్రాన్స్జెండర్ రక్షింపబడిన విధానం మనం చూస్తాం. నేను ఇలా గుర్తు చేస్తా, వారిని కూడా దేవుడే సృష్టించాడు. కానీ 2 కోణాలు. ఒకప్పుడు మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. ప్రాచీన రాజ్యాల చరిత్ర మనం చదివితే రాజులు ఇంట్లో కొందరిని పని చేయటానికి పురుషులనే నపుంసకులుగా చేశారు. అంటే కొందరు మనుషుల చేత నపుంసకులుగా ఉన్నారు, కొందరు దేవుని కొరకు నపుంసకత్వాన్ని ఇష్టపడ్డారు, మరికొందరు సహజంగా వారికి వచ్చే లక్షణాలను బట్టి అలా మూమెంట్ అయిన విధానం కూడా మనం చూస్తాం. నేనేమంటానంటే, మన భావన విశాలార్థమైనదిగా ఉండాలి. అదే సందర్భంలో వారిని తృణీకరించడానికి కూడా వీలు లేదని కూడా నేను గుర్తు చేస్తున్నా. బైబిల్ గ్రంథంలో నపుంసకుడు ఐథియోపియుడు, అంటే ఇథియోపియా దేశం నుండి యెరూషలేము దేశానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వ్యక్తిగా అతను మనం చూస్తాం. ఇంచుమించు 4000 కిలోమీటర్లు రథాన్ని కట్టుకొని యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఆరాధించడానికి వెళ్ళాడు. ఒక ఆర్థిక మంత్రి 4000 కిలోమీటర్లు పోవడం, మరలా 4000 కిలోమీటర్లు రావడం, అంటే దాదాపుగా ఒక రథం ఇంచుమించు ఒక రోజుకి 100 కిలోమీటర్లు పోయినా 4000 కిలోమీటర్లు అంటే కనీసము 40 రోజులు పోవటానికి, 40 రోజులు రావటానికి, ఇట్లా 80 రోజులు దేవుని కొరకు హెచ్చించి కామన్గా నేను ఊహించేలా చెబుతూ ఉన్నా. అంత ప్రయాణాన్ని వారు కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఆ నపుంసకుడిని మనం చూస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించాడు అంటే, ఎంత గొప్ప అవకాశాన్ని ఆయన సంపాదించాడంటే, అంత గొప్ప ఆధిక్యతను దేవుని వాక్యం అతని గురించి మనకు పరిచయం చేసింది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయం ముందు నేను ప్రభువును బట్టి మనం చేస్తున్నా ఏమిటి అంటే, ఆరాధించాలన్న ఆలోచన ఆ వ్యక్తికి వచ్చింది కాబట్టి ఆ వ్యక్తిని ప్రభు ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో రక్షణ అతను పొందుకున్న విధానం మనం చూస్తాం. ఇలా నేను గుర్తు చేస్తున్నా, క్రైస్తవ సమాజం సంఘంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అలాగే వారు కూడా ఉంటారు. తృణీకరించవద్దు. కానీ స్త్రీకి ఇవ్వబడిన ఒక చక్కటి ఆధిక్యత ఏమిటి అంటే, స్త్రీకి ఇవ్వబడిన ఒక చక్కటి భాగం ఏమిటి అంటే, ఆమెకు అలంకారం ఏమిటి అంటే, ఆమెకు అలంకారము వస్త్రధారణతో పాటు సత్క్రియలు అనే వాటి చేత ఆమె అలంకరించుకోవాలి అని లేఖనం చెప్పింది. లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, దైవభక్తి గలవారు అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలే మనకు అలంకరణ.
సత్క్రియల వలన మనం అలంకరించబడాలి. సత్క్రియల చేత మనను మనం అలంకరించుకోవాలి. లేఖనం ఏం చెప్పిందంటే పేతురు గారు ఈ మాటను తెలియజేశాడు. వినండి, ఒకవేళ ఇబ్బంది కలుగుతూ ఉంటే ప్రభువును బట్టి నన్ను క్షమించమని కూడా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏమన్నాడు అంటే, మొదటి వచనం నుంచి చదువుదాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. వినండి, భార్యల యొక్క సత్ప్రవర్తన, భార్యల యొక్క పవిత్ర ప్రవర్తన, భర్తకు వాక్యం చెప్పకుండానే ఈమె ప్రవర్తన ద్వారా భర్తను మార్చవచ్చు. అది వాక్యం చెప్పిన సంగతి. నా భర్త నా మాట వినండి, నా భర్త నా మాట అసలు తీసేస్తాడు, ఒకవేళ అది కావచ్చు గాక. వినండి, నీ నోరు, నీ ప్రవర్తన, ఇవి నీ భర్తను మార్చటానికి సాధనాలు. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తలను రాబట్టవచ్చునని లేఖనం గుర్తు చేసింది. కాబట్టి క్రైస్తవ సంఘం స్త్రీలు సత్క్రియలు అనే అలంకరణ ఉండాలి. సత్క్రియలు అనే అలంకరణ అది మిగుల విలువ కలిగినది. అక్కడే రాశాడు, ఏమన్నాడు అంటే 3-4 వచనాల్లో, జడులు అల్లుట్టుకొని ఉంటాయి, నగులు పెట్టుకొని ఉంటాయి, వస్త్రములు ధరించుకొని ఉంటాయి, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక 4వ వచనంలో అన్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది అన్నాడు. మృదువైన గుణము అనే అక్షయ అలంకారం ఉండాలి, సాధువైన గుణము అనే అక్షయ అలంకారం ఉండాలి. అదే అక్కడ పేతురు గారు తెలియచేశాడు. కాబట్టి అది దేవుని దృష్టికి అంతరంగ స్వభావమందు సత్క్రియల చేత మనం అలంకరించుకోగలిగితే దేవుని దృష్టికి అది విలువ కలిగింది అని ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్పిన మాట ఏమిటంటే, సత్క్రియలే స్త్రీకి అలంకరణ, సత్క్రియలే స్త్రీకి అలంకరణ. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. నేను చూసినప్పుడు నీలో నీ దేవుడు కనిపించాలి. నేను చూసినప్పుడు నీలో నీ ప్రభు కనిపించాలి. నీవు రక్షణ పొందిన విధానం, నీ జీవితం కనిపించాలి. నేను చూసినప్పుడు గర్వమో, స్వతేశయమో, అతిశయమో ఇవేవి కనిపించకూడదు. నన్ను చూసినప్పుడు మనలో మన ప్రభు కనిపించాలి. అలా మంచి క్రియలు చేసే వ్యక్తులుగా ఉండటానికి సిద్ధపడదాం. 4వ దానికి నేను ఇస్తున్న మాట సత్క్రియలు, సత్ప్రవర్తన. సత్క్రియలు, సత్ప్రవర్తన. 4 విషయాలు నేను గుర్తు చేశాను. సత్క్రియలు కొరకు మనం సృష్టించబడ్డాం. మొదటిగా సత్క్రియలు, రెండవది సజీవంతో కూడుకున్న తవితానం మనం చూసాం. సత్క్రియలు తర్వాత రాయబడిన మాట ఏమిటంటే సమాధానము. సత్క్రియలు తర్వాత సత్ప్రవర్తన. ఇవి మన జీవితానికి అవసరమైతే ప్రభు వాటి ద్వారా మనను ఆశీర్వదిస్తాడు. వీటిని చేయటానికి మనం నేర్చుకుందాం. సత్క్రియలు చేయటాన్ని నేర్చుకుందాం. మనం దాని కొరకు సృష్టించబడ్డాం. దోరకవలే సత్క్రియలు చేస్తే తిరిగి ఫలితాన్ని మనం సజీవంగా ప్రభుత్వం పొందుతాం. సత్క్రియలు చేస్తే సమాధానాన్ని పొందుతాం. సత్క్రియ వలన సత్ప్రవర్తన నేర్చుకోగలిగితే మన జీవితానికి ఆశీర్వాదం. దాని కొరకు ప్రభు మనల్ని పిలిచాడు. నా యొద్ద నేర్చుకోండి అంటే పౌలు గారు తీతుకు రాసిన పత్రికలు ఇందాక చదివాం కదా, మనవాళ్ళు నిష్ఫలులు కాకుండా సత్క్రియలు అవసరం బట్టి సత్క్రియలు చేయటానికి నేర్చుకోవాలి. ఇలాంటి సత్క్రియలు మనం చేద్దాం. ఇలాంటి సత్క్రియలు చేసి దేవుని నామాన్ని మహింపెడదాం, దేవుని నామాన్ని మహింపరచుదాం. అలా దేవుని నామం మహింపరచబడినట్లుగా మనము మన జీవితాలు సాగటానికి మనం సిద్ధపడదాం. అట్టి గొప్ప కృపను, అట్టి గొప్ప భాగ్యాన్ని వాక్యం విన ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చి మహిం పొందునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, అక్కడే ఉండి చిన్న ప్రార్థన చేద్దాం. మీరున్న పాటన ఉన్న చోటున అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించిన కొన్ని చక్కటి తలంపులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయం ముందు మీరు అందించిన శ్రేష్టమైన మీ మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా యొద్ద నేర్చుకోండి, మీ యొద్ద సత్క్రియలు చేయడం నేర్చుకోవాలని మీరు గుర్తు చేశారు. అందరి బట్టి నాయన మీకు స్తోత్రాలు. సత్క్రియల కొరకు సృష్టించబడ్డామని, సత్క్రియల వలన ఇదిగోనైనా
సజీవం, సత్క్రియల వలన జీవం ఉంటుందని, సత్క్రియల వలన సమాధానం ఉంటుందని, సత్క్రియల వలన నాయన మీరు గుర్తు చేశారు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని. మా అందరికీ మీరు గుర్తు చేసిన మీ ఆలోచన బట్టి, మీ మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఇదిగోనైనా మీ ప్రజలందరూ కూడా, వారందరూ కూడా రాత్రి అంతా కూడా మీరు కాపాడి ఈ దినాన్ని చూడటానికి మీరు మాకు ఇచ్చారు కృపను. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేటి దినం నుండి సత్క్రియలు ఇదిగోనైనా మేము చేయటానికి సహాయం చేయండి. ఏ సమయమందైనా ఇంటా బయట పనిచేస్తున్న స్థలాలలో, పొలాలలో నిన్ను మహింపరిచే సత్క్రియలు చేయటానికి మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. అందించబడిన, ప్రకటించబడిన మాటలు మా అందరిలో మీరే ఫలితాన్ని అందించి మీ కృప చూపించి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.